అడిషనల్ కలెక్టర్ గారికి సోదరులందరూ వడ్డీల సోదరులందరికీ పేరు పేరున నమస్కారం చేస్తూ ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఆనాడు 1807 నుంచి 1845 వరకు ఆనాడు రాయలసీమ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాయలసీమ రేనాటి ప్రాంతంలో జన్మించిన వడ్డీ ఓబన్న గారు దాదాపు ఒక 40 సంవత్సరాలు ఆ యొక్క ఏదైతే బ్రిటిష్ పరిపాలనకు సంబంధించింది దాని గురించి పోరాడి ఆనాటి భరతసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి ఆనాటి ప్రాంతంలో దానికి సంబంధించిన ఏదో ఒక ఇష్యూ మీద ఫ్యాక్టరీ ఇష్యూ మీద పోరాడి సాయుధ పోరాటంలో అందరినీ ప్రజాస్వామ్య ప్రభుత్వ తరఫున చేపడుతున్న కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరము. మరి పొద్దున్న కొంతమంది రావడం జరిగింది. మరి ఆనాడు మరి స్వాతంత్ర సమర పోరాటంలో బ్రిటిష్ పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడికెక్కడ కూడా మనకు వ్యతిరేకత చేపడుతున్నాం. అందులో భాగంగా రాయలసీమలో రెన్నాటి ఏరియాలోని మరి ఉయ్యాలవాడి నరసింహారెడ్డి గారి అధ్యక్షతన మరి సైన్యాధికారిగా మన వడ్డీ ఓబన్న గారు కూడా మరి బ్రిటిష్ పార్టీకి వ్యతిరేకంగా చేశారు. వారి యొక్క పోరాటం ప్రతిభ వారి యొక్క స్ఫూర్తితోటి మనందరూ కూడా కొనసాగాలి. మరి ఆ రోజుల్లోనే వారు అంతపడ్డ జాతిలో ఉండేసి వారి పోరాటం ద్వారా మరి బ్రిటిష్ పార్టీకి వ్యతిరేకంగా చేసి స్వాతంత్ర సమరంలో ప్రకారం కూడా తన యొక్క పొత్తు కార్యక్రమం చెబుతారు. మరి ఆ స్ఫూర్తి కొనసాగించాలని మన ఆశయాలు కొనసాగించాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. అందరికీ కూడా అవకాశం వారికి ఓం షన్నా మిత్రశ్రవణః షన్నా మహత్పర్యమాం షన్నా ఇంద్రో బృహస్పతి షన్నా వచ్చిన ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల నాయకులు వడ్డీల నాయకులు ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో అదేవిధంగా వడ్డీల ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు. సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా మరి వడ్డీ ఓబన్న గారి జయంతిని చేయడం చాలా మంచి పరిణామం. ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎక్కడైనా కానీ మరి ఒక సమాజ హితం కోసం, సో సమాజంలో ఉన్న వాళ్ళందరి కోసం పాటుపడుతూ మరి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళందరి జయంతులను కూడా అధికారికంగా మనం జరుపుకుంటా ఉన్నాం. సో వాళ్ళు ఏదైతే ప్రాణత్యాగం చేస్తున్నారో మరి దాన్ని ఇంకొకసారి స్మరించుకుంటూ వాళ్ళు ఏ విధంగా సో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకుండా సమాజం కోసం వాళ్ళు పాటుపడినారో మరి ఆ త్యాగాలను మనము మరొకసారి స్మరించుకుంటూ మనము ఆ త్యాగదారులందరిది కూడా మహనీయులదంతా కూడా జయంతి చేసుకుంటా ఉన్నాం. మరి వడ్డీ ఓబన్న గారు కూడా మనం ఎప్పుడు కూడా స్వాతంత్ర సమరోధం చూసుకున్నట్లయితే సిపాయి ఉద్యమమే మొదటి ఉద్యమం అనేసి అనుకుంటా ఉంటాం. మరి ఆ సిపాయి ఉద్యమానికి కూడా స్ఫూర్తిదాయకము మన ఎన్నో రాష్ట్రాల దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కూడా చిన్న చిన్న స్థాయిలో చాలామంది కూడా ఉద్యమకారులందరూ కూడా బ్రిటిష్ పాలనకు అగెయిన్స్ట్గా వాళ్ళు పోరాడి ప్రాణాలు అర్పించడం జరిగింది. మరి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని అవును మనం కూడా ఈ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడొచ్చు అనేది కూడా సిపాయి ఉద్యమం అప్పుడు నడపడం అనేది జరిగింది. మరి సిపాయి ఉద్యమం కంటే ముందే గొరిల్లా వార్ఫేర్గా మరి బ్రిటిష్ పాలకులకి అగెయిన్స్ట్గా పోరాటం చేయడంలో మరి ముందుండి పోరాటం చేసిన మరి వడ్డీ ఓబన్న గారు సో ఆయన కోసమే కాకుండా మొత్తం సమాజం కోసం ఏ విధమైన అణచివేతకు ప్రజలను గురి చేస్తున్నారు, మరి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి మరి ఆ పోరాడే క్రమంలో మరి ఆయన ప్రాణాలను కూడా త్యాగం చేసి మరి లాస్ట్ వరకు కూడా ఒక ధీరుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది. సో అందుకనే మరి ఇన్ని సంవత్సరాలు గడిచినా కానీ సుమారు ఎన్ని ఏళ్ళు అయిపోయినా కానీ కూడా వారి ప్రాణత్యాగాన్ని మనం ఇంకా కూడా స్మరించుకుంటూ ఉన్నాం. మరి అటువంటి వాళ్ళని చరిత్రని ఇప్పుడున్న జనరేషన్స్ ఉన్నారో ఇప్పుడున్న పిల్లలు చాలామంది కూడా తెలియదు. మరి వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా కూడా ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మరి వారు కూడా ఈ దేశానికి మళ్ళీ అదే ఈ రాష్ట్రానికి మంచి చేసే విధంగా సో మంచి పౌరులుగా తయారు చేసి మరి ఏ విధమైన స్వార్థం లేకుండా నిస్వార్థమైన సేవలు సమాజ హితం కోసం చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా పాటుపడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మరొకసారి మరి ఆయన చేసిన త్యాగాన్ని కూడా స్మరించుకుంటూ మరి అన్ని సంఘాల బీసీ సంఘాలు కానివ్వండి అన్ని కుల వృత్తులకు కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రభుత్వం పథకాలు తీసుకొని వస్తూ ఉంటుంది. మరి దానికి అనుగుణంగానే మన జిల్లాలో ఏ విధమైన సంక్షేమ పథకాలు వచ్చినా కానీ మరి అవన్నీ కూడా నిజాయితీగా నిస్వార్థంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చే విధంగా అమలు చేసే విధంగా మరి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా
కృషి చేస్తుంది అనేసి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి రీసెంట్గానే మనం ఈ నూతన సంవత్సరం అప్పుడు కూడా సో మనకి బుకేస్ మళ్ళీ స్వీట్స్ వాటన్నిటి బదులు కూడా బ్లాంకెట్స్ ఇవ్వండి అనేసి కూడా మనం అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి సుమారుగా చాలా మంది కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వేరే ఇతర ప్రజలందరూ కూడా రెస్పాండ్ అయ్యి పెద్ద ఎత్తున బ్లాంకెట్స్ ఇస్తే సుమారుగా మనము ఒక 1800 వరకు 1800 బ్లాంకెట్స్ వరకు అన్ని బీసీ హాస్టల్స్లలో కూడా మనము అందరికి కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి మంచి మంచి కార్యక్రమం మరి ఈరోజు కూడా నాకు చాలా సంతోషమైంది. మరి ఇక్కడ ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు అట్లా సమాజ హితం కోసం మన బీసీ పిల్లలు చాలామంది కూడా హాస్టల్స్లో ఉన్నారు. మరి వాళ్ళ చలికి ఇబ్బంది పడకూడదు అనేసి ఇక్కడ కూడా నాకు బ్లాంకెట్స్ ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఇచ్చిన వాళ్ళకి చాలా కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఈ దీంట్లో మీరు కూడా పాల్పంచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా అవుతా ఉంది. సో వాళ్ళందరూ కూడా మనం చేస్తున్న దీన్ని కూడా వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకుంటారు. మరొకసారి సో ప్రభుత్వం ఏ పథకం తీసుకొని వచ్చినా కానీ వడ్డెల సంఘానికి సంబంధించి కానివ్వండి, రాజీవ్ వికాసం కానివ్వండి, వేరే ఇతర ఏ స్కీమ్స్ తెచ్చినా కానీ మరి అర్హులైన వాళ్ళందరికీ వచ్చే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తామని అందరికీ కూడా హామీ ఇస్తూ మరొకసారి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వడ్డే ఓబన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుతాము.